బల్ల గుద్ది చెబుతున్న కుంభరాశి వారు కొడితే కుంభస్థలమే. 6 అయినా ఈ స్త్రీని మాత్రం వదులుకోకండి. ఈ వీడియోని మిస్ కావద్దు. అసలు కుంభరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది? ఏ స్త్రీని వీరు అసలు వదులుకోకూడదు? అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. కన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతుందో తెలుసుకుందాం. కుంభరాశికి చెందినటువంటి వారికి సమయం వీరి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుందండి. ఒక స్త్రీ మాత్రం మిమ్మల్ని వెన్నంటే ఉంటూ మీకు అదృష్టాన్ని పంచబోతుందని చెప్పడంలో సందేహం లేదండి. అన్ని విషయాల్లో కూడా ఆ స్త్రీ యొక్క పూర్తి సహాయ సహకారాలు మీకు కలుగుతాయి. ఆ స్త్రీని మాత్రం మీరు జీవితంలో వదులుకోకూడదు. ఆ స్త్రీ ఎవరైనా సరే కావచ్చు. మీకు ఈ సమయం అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తుంది. మీ రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. విందు వినోద కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు. ప్రారంభించబోయే పనిలో చక్కటి కార్యసిద్ధి ఉంటుంది. ఉద్యోగ ఫలాలు అనుకూలంగా ఉన్నాయి. మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. ఆర్థికంగా మంచి ఫలితాలు అయితే ఉంటాయండి. గొప్ప పనులను చేపడతారు. అనుకున్నది నెరవేరుతుంది. స్వస్థాన ప్రాప్తి సూచనలు కూడా ఉన్నాయి. కీలకమైన నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో చర్చించి ముందుకు సాగండి. తోటి వారికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తారు. మీకు ఈ సమయం అంతా కూడా మేలు జరుగుతుంది. ఇష్టదైవ నామాన్ని జపించినట్లయితే మీకు అనుకూలత అనేది అధికంగా ఉంటుంది. ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో అన్ని విషయాల్లో కూడా మీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా లభిస్తుంది. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడని విధంగా మారుతుంది. ఈ రాశి వారికి సంవత్సరం ప్రేమ మరియు సంబంధాలకు చాలా ప్రోత్సాహకరమైనటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు మరియు సానుకూలంగా ఉంటుందని వాగ్దానం చేయవచ్చు. వివాహితుల జంటలు ఎవరైనా ఉన్నారంటే వారికి సమయం చాలా బాగుంటుంది. మీ యొక్క వైవాహిక జీవితంలో కొన్ని హెచ్చుతగ్గులు అనేవి ఉండవచ్చు. ఈ సమయంలో మీరు మీ యొక్క భాగస్వామితో తగాదాలు లేదా వాదోపవాదాలు కలిగి ఉండవచ్చు. అటువంటి పరిస్థితుల్లో మీరు అసలు కోపం తెచ్చుకోవడం కానీ లేదా మరియు అసభ్య పదజాలాన్ని ఉపయోగించడం కూడా మానుకోవాలి. అక్టోబర్ నెల 2025 నుండి డిసెంబర్ 5వ తేదీ 2025 వరకు కూడా మీరు డబ్బు విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో గణనీయమైన పెట్టుబడి అసలు పెట్టకూడదు. మీ వ్యాపార భాగస్వామితో విభేదాలు అనేవి ఉండవచ్చు. మీరు జాగ్రత్తగా ఉంటే మేలు. సరైన పరిష్కారాన్ని కనుగొని జాగ్రత్తగా వస్తువులను నడపాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం కుంభరాశి వారికి మంచి మరియు ఆహ్లాదకరమైన ఫలితాలు అయితే వస్తాయి. మీరు శనివారం రోజున హనుమాన్ చాలీసా పారాయణం చేసి సాయంత్రం పీపల్ చెట్టు దగ్గర దీపారాధన చేసినట్లయితే మీ జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు కూడా నిలుస్తుంది. అంతేకాదు ఈ కుంభరాశి వారు ఆర్థిక విషయాలకు ఇది మంచి సమయంగా చెప్పవచ్చండి. 2025 సంవత్సరం ప్రారంభ నెలలు మీకు అత్యంత అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి. ఎందుకంటే డబ్బు ప్రవాహం లాగా ఉంటుంది మరియు మీరు ఆర్థిక స్థితి కూడా మెరుగుపరుచుకుంటారు. మీరు మీ యొక్క వ్యాపారంలో ఆశించిన ఫలితాలను పొందుతారు. కష్టపడి పనిచేసినట్లయితే పనిలో విజయాన్ని సాధిస్తారు. ఈ సమయం మీరు మీ యొక్క స్నేహితుడితో కలిసి కొత్త వ్యాపారాన్ని కూడా ప్రారంభించే సమయంగా మనం చెప్పవచ్చు. ఈ సంవత్సరం రెండవ సగం కొన్ని సవాళ్లు అనేవి మీకు తీసుకురావచ్చు. వ్యక్తులను విశ్వసించడం మంచిదే, కానీ ప్రజలను గుడ్డిగా విశ్వసించడం వలన మీకు ప్రతికూల ప్రభావాలు అనేవి కలుగుతాయి. వ్యాపారంలో మీకు అటువంటిది ఏదైనా సరే జరగవచ్చు. మీరు మీ యొక్క భాగస్వామిని ఎక్కువగా విశ్వసించకూడదు. గ్రహాల గమనం మీరు తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని చవిచూడవచ్చు లేదా ఎవరైనా సరే మిమ్మల్ని మోసం కూడా చేయవచ్చు అని సూచిస్తోంది. కాబట్టి మీరు డబ్బును పెట్టుబడిగా పెట్టే ముందుగా జాగ్రత్తగా ఆలోచించండి. భాగస్వామ్యంలో ప్రతి ఆర్థిక లావాదేవీలపైన నిఘా ఉంచండి. ముఖ్యమైన
ముఖ్యమైన నిర్ణయాలకు తొందరపడి మీ యొక్క లక్ష్యం పైన దృష్టిని కేంద్రీకరించండి. అంకిత భావంతో వినయంతో పనిచేసినట్లయితే విజయం సాధిస్తారు. మొండితనం మరియు అహంకారం కూడా మీ విజయాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ సంవత్సరం మీరు ఖర్చులు పెరుగుతాయి, కానీ మీరు క్రమశిక్షణతో పనిచేస్తూ ఉంటారు మరియు పొదుపుకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. మీరు ఈ సంవత్సరం పొడవునా కూడా డబ్బు సంపాదిస్తూ ఉంటారు. మీ యొక్క వ్యూహాత్మక ఆలోచనలు మరియు ప్రత్యేకమైన ఆలోచనలు మీ యొక్క వ్యాపారాన్ని కొత్త ఎత్తుకు తీసుకువెళ్తాయి. మీరు మీ జీవితంలో భాగస్వామి సహాయంతో మంచి డబ్బు కూడా సంపాదిస్తారు. మీ జీవితంలో సమయం యొక్క విలువను మీరు గుర్తిస్తే అది సహాయపడుతుంది. అత్యాశ అనేది ముందుగా మానుకోవాలి. 2025 సంవత్సరం మీకు ఆర్థికంగా శుభప్రదంగా ఉంటుందండి. మీ జీవితంలో డబ్బు సంపాదించడానికి మంచి అవకాశాలు కూడా ఉంటాయి. మీరు వ్యాపారంలో ఆకర్షణీయమైన ఆఫర్లు కూడా పొందుతారు. అంతేకాదు ఈ రాశి వారికి ఈ సమయం ఆరోగ్యం విషయంలో చూసుకున్నట్లయితే భుజం నొప్పి, కీళ్ల నొప్పులు మొదలైన ఆరోగ్య సంబంధిత సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మహుమేధం వ్యాధి గ్రస్తులు తమ యొక్క ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. అంతా బాగానే ఉంటుంది కాబట్టి చింతించాల్సిన పని అయితే లేదు. మీ ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తాజా కూరగాయలు, పండ్లను తినండి మరియు రసాలను త్రాగండి. నడక ద్వారా మీ దినచర్యను మార్చుకోవడం సముచితంగా ఉంటుంది. ప్రతిరోజు కొంచెం నడవడం మేలు. ఈ సంవత్సరం ప్రత్యేకం. మీరు ఈ సంవత్సరం కృషి చేసినట్లయితే మీ ఆరోగ్యం క్షీణించదండి. సంవత్సరం చివరి త్రైమాసికం మీకు మంచిది కాదు. నడిచేటప్పుడు లేదా డ్రైవింగ్ చేసే సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో మీరు గాయపడే అవకాశాలు కూడా అధికంగా కనిపిస్తున్నాయి. మీరు కొంచెం జాగ్రత్త పడాల్సి ఉంటుంది. మీ గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ మీరు వహించాల్సిన అవసరం అయితే ఎంతైనా కనిపిస్తూ ఉంది. ఈ ఏడాది మీ యొక్క కెరియర్ను నిర్మించుకోవడానికి చాలా మంచి అవకాశాలు పొందవచ్చు. మీరు మీ యొక్క కలలను నిజం చేసుకుంటారు. మీ జీవితం అభివృద్ధి చెందుతుంది. కుంభరాశి విద్యార్థులు ఉన్నట్లయితే గత సంవత్సరంతో పోల్చినట్లయితే ఈ సంవత్సరం తమ సత్తా చాటుతారు. మీ యొక్క కెరియర్ను మెరుగుపరుచుకోవడానికి మీరు అనేకమైన బంగారు అవకాశాలు పొందుతారు. బృహస్పతి యొక్క ప్రోత్సాహకరమైన అంశం కారణంగా మీరు మీ ఆరోగ్యాన్ని మార్చే అవకాశం ఉంటుంది. మంచి కంపెనీలో ఉద్యోగం చేసే అవకాశం కనిపిస్తోంది. మంచి సంపాదనతో పాటు మంచి స్థానం కూడా పొందుతారు. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి మరియు సమాజంలో మీకు గుర్తింపు కూడా లభిస్తుంది. కృషి చేసిన విద్యార్థులకు ఈ సమయం మంచి మార్కులతో ప్రతిఫలం లభిస్తుంది. మీరు ప్రసిద్ధ కళాశాలలో ప్రవేశం కూడా పొందవచ్చు. ఉన్నత చదువుల కొరకు విదేశాలకు వెళ్ళవచ్చు. న్యాయవాద, చార్టర్డ్ అకౌంటెంట్లు మరియు పన్ను సంబంధిత రంగాల్లో పనిచేసే వ్యక్తులు వారి యొక్క కెరియర్లో మంచి వృద్ధి పొందుతారు. మీ ఆదాయం పెరుగుతుంది మరియు మీరు మంచి విషయాల కొరకు డబ్బు కూడా ఖర్చు చేస్తూ ఉంటారు. అంతేకాదండి మీ యొక్క వ్యాపార భాగస్వాములు కూడా మీకు నమ్మకంగా ఉంటారు. ఈ సమయంలో మీరు కష్టపడి సంపాదించిన డబ్బు ఎవరికైనా అప్పుగా ఇవ్వడం లేదా ఇప్పుడు డబ్బు తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది. లేదంటే మీరు భారీ నష్టాలను ఎదుర్కొనాల్సి వస్తుంది. మీ కెరియర్ పైన దృష్టి పెట్టాల్సిన సమయం అయితే ఇది. మీరు మీ యొక్క శ్రమతో ప్రజలను మెప్పిస్తారు. మీ అదృష్టం కారణంగా విషయాలు మీకు చాలా అనుకూలంగా ఉంటాయి మరియు మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం కూడా సాధిస్తూ ఉంటారు. చూసారు కదా, కుంభరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.